యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. బాగుంది. పుస్తకాలన్నీ కాలిపోయాయి. ఇక ఇప్పుడు నీళ్లు చల్లి మీ వదిన చేసిన తప్పుని నువ్వు దాచాలనుకుంటున్నావా? మా వదిన తప్ప? అవును కదా, మీ కొడుకు అసలు ఎప్పుడు తప్పే చేయడు కదా. ఒకవేళ వీళ్ళ పంపకాల విషయంలో తను తలదొరుచకుండా ఉండుంటే ఇలాంటిదేమీ జరిగేదే కాదు. అసలు మీ కొడుక్కి ఇంకొకరి విషయాల్లో కలగ చేసుకునే అలవాటు ఎందుకుందో ఏమో. అత్తయ్య, మర్యాదను మర్చిపోయేలా మీరు మాట్లాడకండి. ఇవి ఆర్థిక సహాయంతో కొన్న పుస్తకాలు. ఇవి ఇప్పుడు మళ్ళీ పుస్తకాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇదంతా ముందే ఆలోచించి ఉండాల్సింది. నా చేయొద్దులో వదలో వదలమంటుంటే. పుస్తకాలు మీరే కాల్చారు కదా, వీటిని మళ్ళీ నాకు తిరిగిప్పించండి. ఎలా ఇవ్వాలి? కాలిపోయాయి కదా. నాకేం తెలుసు మీరు ఎలా తిరిగిస్తారో. నాకేం తెలీదు. మీరు నా భర్త పుస్తకాలని తిరిగి ఇవ్వాల్సిందే. పిచ్చి కాని పట్టిందా నీకు? అవును, నాకు పిచ్చి పట్టింది. ఎందుకు కాల్చారు వీటిని? నా భర్త మీకు మేలు చేస్తుంటే ఆయన పుస్తకాలు కాల్స్తారా? నా భర్త పుస్తకాలు నాకు తిరిగి ఇవ్వండి. రమా, వదలమంటే. రమా, రమా ఆవిడ చెయ్యొద్దు. వదలను. వదులు, వదులు రమా, ఆవిడ చెయ్యొదులు. శాంతించు. కొన్ని పుస్తకాలు కాలిపోవటం వల్ల అంతా ఏమీ ముగిసిపోదు. ఏమీ ముగిసిపోదు. నాకు తెలిసి అందరు నిద్రపోయారనిపిస్తుంది. వెళ్ళి అమ్మను గొంతు నలిమి చంపేద్దాం పదా. ఇక పొద్దున మనిద్దరం కలిసి పోలీస్ స్టేషన్లో ఏమని ఫిర్యాదు ఇవ్వాలంటే మా అమ్మ భీమరావు పుస్తకాలు కాల్చేసిందని, ఆ కోపంలో భీమరావు మన అమ్మని చంపేశాడని. అలాగే, మెల్లగా పదా. ఇలా చూడండి, వీళ్ళు వెళ్ళి వాళ్ళ అమ్మను చంపటంలో మనమందరం వాళ్ళకి ఏమాత్రం సహకరించటం లేదు. ఇక మనకు కావాల్సింది కేవలం ఒక్కటే, ఆ భీమ్రావు ఇరుక్కోవడం, అలాగే జైలుకి వెళ్ళిపోవడం. అప్పుడు మనందరికీ లాభమే కలుగుతుంది కదా. అవునన్నా, కేవలం ఒక్కసారి ఈ భీమరావు ఇరుక్కున్నాడంటే చాలు, ప్రతిరోజు మనకు ఈ ఉపన్యాసాల నుండి విముక్తి లభిస్తుంది. అమ్మ లోపల నిద్రపోతుందనిపిస్తుంది. ఉండు. అన్నయ్య, త్వరగా కానివ్వు, ఎవరైనా చూస్తారేమో. అన్నయ్య, శరీరం ఎందుకు కదలడం లేదు? చనిపోయింది అనిపిస్తుంది. ఎలాగో ముసల్ది కదా, అందుకే తొందరగా పైకి పోయింది.
ఇక్కడ చాలా చీకటిగా ఉంది, వెళ్ళిపోదాం పద. పద పద వెళ్ళిపోదాం అన్నయ్య. నేను మీలాంటి రాక్షసుల్ని పెంచాను కదరా, అందుకనే మీరు నన్నే చంపాలనుకున్నారు కదా. అమ్మా అసలు మీరు ఏమంటున్నారు? మాకు అలాంటి ఉద్దేశమే లేదు. అవునమ్మా, అలాంటి ఉద్దేశం ఏది లేదు. అబద్ధాలు ఆడకండి, ఏమాత్రం అబద్ధాలు ఆడకండి. మీ ఉద్దేశం ఏంటో అది మీ అమ్మకు చాలా బాగా తెలిసిపోయింది. ఆవిడకిది కూడా తెలిసిపోయింది, తన కన్న కొడుకులే తన ప్రాణాలు తీయాలనుకున్నారని. ఇక నాకు కూడా మీ పథకం ఏంటో ముందే తెలిసిపోయింది. అందుకే నేను ఇంకా రమ కలిసి ఈమెను అక్కడి నుంచి తప్పించాం. ఇక మీరు హితేష్ బాబాయ్, జోకు బాబాయ్, జనార్దన్ బాబాయ్లతో కలిసి నరోత్తమ్ జోషిని కూడా కలిసి వచ్చారు కదా. అక్కడికెళ్ళి మీరు ఏమేం మాట్లాడారో అవన్నీ నాకు దీపక్ చెప్పేశాడు. భీమన్నయ్య, నేను సగుణ పెద్దమ్మ అబ్బాయిలను నరోత్తమ్ జోషి గారితో మాట్లాడడం విన్నాను. అమ్మా మమ్మల్ని క్షమించమ్మా. అమ్మా మమ్మల్ని క్షమించమ్మా. అమ్మా మమ్మల్ని క్షమించమ్మా. మేము చాలా పెద్ద తప్పు చేసామమ్మా. మా వల్ల పెద్ద తప్పు జరిగిపోయిందమ్మా. అమ్మా మమ్మల్ని క్షమించమ్మా. అమ్మా ఇప్పుడు మీ అందరి ముందే నేను రమ ఇంకా భీమ్కు
చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నాను. భీమ్, నీకు గుర్తుందా ఒకసారి నువ్వు నా దగ్గరకు వచ్చి అడిగావు, నేను నా పిల్లల్ని ఎందుకు చదివించలేదు అని. ఇక మీ కొడుకులున్నారు కదా, వాళ్ళది తప్పు. ఇక మీరు వాళ్లకు చిన్నప్పటి నుంచే చాలా తప్పుడు విషయాలు చెప్పారు, నేర్పించారు. అలాగే వాళ్లను విద్యాలయానికి పంపకూడదు అన్న మీ నిర్ణయం ఏదైతే ఉందో అది ఇంకా చాలా పెద్ద తప్పు. కానీ ఇప్పుడు అనిపిస్తోంది, బహుశా నేను వీళ్ళను చదివించుంటే అప్పుడు భీమ్ దగ్గరున్న కొన్ని గుణాలైనా వీళ్ళకు వచ్చుండేవేమో. వాళ్ళు తమ తల్లినే చంపడానికి ప్రయత్నమైనా చేసుండేవాళ్ళు కాదు. ఏమైంది వదినా? జీజాబాయ్, జీజాబాయ్, నేను నీ సంసారాన్ని చక్కబెట్టడానికి వచ్చాను కదా. నేను నీ సంసారాన్ని ఏం చక్కబెట్టగలను? నా సొంత సంసారమే ముక్కలైపోయింది. నా కుటుంబమే చెదిరిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది. నువ్వు కొంచెం జాగ్రత్త అమ్మా. రమ్మా, నీకు గుర్తుందా నేను ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు నేను నీ చేయి మెలిపెట్టాను. కానీ ఇప్పుడు ఇదే చేతిలో ఒకటి పెట్టాలనుకుంటున్నాను. అయ్యో, వీటిని అమ్మేసి భీమ్కి పుస్తకాల్ని కొనివ్వమ్మా. వద్దు, అంత అవసరం ఏమీ లేదు. భీమ్, నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో అప్పటి నుంచి ఈ రోజు దాకా నేను నిన్ను ఇంకా రమను చాలా బాధ పెట్టాను. మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను, దెప్పి పొడిచాను. అయినా నువ్వు నా ప్రాణాల్ని కాపాడావు. అంత అవసరమైతే లేదు కదా. అలాగే ఇప్పుడు ఇక్కడ నేను ఇంకొక క్షణం కూడా ఉండాల్సినటువంటి అవసరమే లేదు. ఇక్కడున్న వాళ్ళందరి ముందు నేను మీ అందరి విషయంలో చేసిన తప్పులకి క్షమాపణ అడుగుతున్నాను. అందుకనే వీళ్ళందరి ముందే నేను క్షమాపణ చెప్పే వెళ్తాను.
సగునాబాయ్, ఇంత రాత్రి మీరు ఎక్కడికి వెళ్తారు? లేదు మీరా, నా పాపాల కుండ నిండిపోయింది. ఇప్పుడు అది పగిలిపోయింది కూడా. నాకు ఉన్నదంతా నాశనం అయిపోయింది. నేను వెళ్ళక తప్పదు. రామ్జీ గారు, మీరు కూడా నన్ను క్షమించండి. పెద్దమ్మ ఏమంటున్నారు? మీరు ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నారు? నన్ను ఆపారంటే నా మీదొట్టే. నన్ను మాత్రం ఆపకండి. నేను వెళ్ళి తీరాలి. నేను వెళ్తున్నాను. నేను వెళ్ళిపోవాలి. నేను వెళ్ళి తీరాలి. అమ్మా 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 అమ్మా, మేము కూడా నీతో పాటు వస్తాం. అవునమ్మా, మేము కూడా మీతో పాటు వస్తాం. మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోండి. ఇంటికి మాత్రం తిరిగి రావద్దు. వెళ్ళిపోండి ఇక్కడ నుండి. ఇంకెప్పుడు నా కంటికి కనిపించకండి. అమ్మా 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 అత్తయ్య అత్తయ్య, అమ్మ మాపై కోప్పడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీరు వెళ్ళి ఆవిడికి నచ్చజెప్పి. అసలు మా మెదడే చెడిపోయినట్టుంది. అందుకే మా కన్న తల్లినే చంపేయాలనుకున్నాం. పదండి. ఆగు జీజాబాయ్. లోపలికి పద. వదలండి. లోపలికి పద. నా చేయి వదలండి. నడు. వదలండి. ఏమిటి? మీరెంతసేపు ఇలా నిలబడి ఉంటారు? ఎంతసేపు? మీరు వెళ్ళిన తర్వాత నేను వాళ్ళిద్దరికి సహాయం చేయడానికి తప్పకుండా వెళ్తానేమనుకుంటున్నారు. మీరెలాగూ నాకు సంతానం కలగనివ్వలేదు. కనీసం ఎవరికైతే సంతానం ఉందో వాళ్ళనైనా కలిసిమెలిసి ఉండనివ్వండి. నువ్వు ఎన్ని నాటకాలైనా ఆడుకో, కానీ నేను ఇక్కడి నుంచి కదిలేదు. రాత్రి మొత్తం ఇక్కడి నుంచి కదలను. అన్నట్టు జీజాబాయ్, నువ్వెందుకు వెళ్ళడం లేదంటే ఒక తల్లి కొడుకులిద్దరూ లేని వాళ్ళయ్యారని కాదు. నిజానికి నువ్వెందుకు వెళ్ళడం లేదంటే భీమ్ సగునాబాయికి నిజాన్ని కళ్ళకి చూపించాడు. అది నువ్వు భరించలేకపోతున్నావు. ఆపండి. భీమ్ 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 ఈ పేరు విని విని విసిగిపోయాను నేను. అరే, ఇతను కాకుండా నాకంటూ ఒక సొంత జీవితం కూడా ఉంది. అయినా తమరి ఇదిగో ఈ భీమ్ కారణంగా నా జీవితంలో ఉన్న సుఖం శాంతి మొత్తం నాశనం అయిపోయింది. అయినా మీకేమనిపిస్తుంది? ఆ సురేష్ ఇంకా రమేష్ తమ తల్లిని హత్య చేయడానికి పథకం వేస్తే వాళ్ళకి హంతకులు అయిపోయినట్టేనా? నా దృష్టిలో మీ భీమ్ ఒక హంతకుడు. ఇతను చాలా ఏళ్ల క్రితమే నా తల్లి ప్రేమని హత్య చేశాడు. మీ అందరి దృష్టిలో ఇతను ఒక గొప్పవాడే కావచ్చు, కానీ నాకు మాత్రం నాకితను హంతకుడిలా కనిపిస్తాడు. ఆ సురేష్ రమేష్ కి అలాగే ఈ భీమ్ కి
నాకు ఎలాంటి తేడా కనిపించట్లేదు. నేను మీ తల్లి ప్రేమను ఎప్పుడు హత్య చేశాను? రమా, అందరూ బయటికి వెళ్ళండి. ఈ సంగతి నేను జీజాబాయి చూసుకుంటాం. ఆ తర్వాత మిమ్మల్ని పిలుస్తాను. కాదు, ఇప్పుడు ఇది మనకు మాత్రమే సంబంధించింది కాదు. జీజాబాయి, ఇప్పుడు ఈ విషయం వచ్చింది కాబట్టి ఈ రోజు ఇతను పూర్తిగా విన్న తర్వాతే బయటికెళ్తాడు.